ఎల్లుండి అంటే బుధవారం 11వ తేదీన పోలింగ్ మొదలవుతుంది, 13న రిజల్ట్ వస్తాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్గా అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులుగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు, జాయిన్ అయ్యారు. ఇప్పుడే ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు జరుగుతున్న కథా కమిషన్లు చెప్పాను. స్ట్రైట్గా ఒకటి చెప్పాలంటే అసలు మున్సిపల్ ఎన్నికలు 2 పార్టీల మధ్య జరుగుతున్నాయా, 3 పార్టీల మధ్య జరుగుతున్నాయా? ఖచ్చితంగా మీకు లక్ష్మి గారు, మీకు మగధ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇది 2వ 3వ కార్యక్రమం మనకి, ఎందుకంటే మొట్టమొదటి రోజు నాతోనే మాట్లాడించారు మీరు టీవీ మళ్ళీ అయినప్పుడు. థ్యాంక్ యూ అండి. పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికలు అనేవి కీలకమని అంటున్నాను. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మిగతా రాజకీయాల గురించి మాట్లాడతాను నేను. ఒకనాడు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచే ప్రముఖ నాయకులు రాజకీయాలకు వచ్చారు. అది అరంగేట్రం లాంటి. ఉదాహరణకు మనకు ప్రకాశం మంత్రులు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అప్పుడు మేయర్. అట్లాగే మనకు పివి నరసింహరావు గారు పంచాయతీ నుంచి వచ్చారు. అట్లానే మనకు జలగం వెంగళరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా జెడ్పీసీ నుంచి వచ్చారు. చూస్తున్నారు కదా. వరకం చెప్పాలంటే కింది స్థాయి పంచాయతీల నుంచి లేకుంటే మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ అద్భుతమైన నాయకులుగా ఉన్నారంటే దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు అనుకుంటుంది. మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. అట్లాగే అంతకు ముందు చూసుకుంటే వాళ్ళందరికీ బ్రిటిష్ వారి హయాంలో కలకత్తా మేయర్ గా పనిచేసిన చిత్తరంజన్ దాస్ గారు, అట్లాగే జాతీయ నాయకులుగా ఎదిగిన సుభాష్ చంద్రబోస్ గారు కలకత్తా మేయర్ చేశారు వీళ్ళిద్దరు కూడా. అట్లాగే అహ్మదాబాద్ మేయర్ గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. అట్లా చూడండి, అంటే ప్రపంచంలో దేశంలో ఉన్న అన్ని ప్రధానమంత్రి పదవి దాకా చేసిన వాళ్ళు అయితే మున్సిపాలిటీ నుంచో లేకుంటే మన పంచాయతీ నుంచి వచ్చిన వాళ్ళు చూసాం. మనం దేశ ప్రధానిగా పివి నరసింహరావు చేశారు. అందుకని ఏమంటా అంటే ఇది కీలకమైంది అంటున్నారు. దీన్ని విడిచిపెట్టి వాళ్ళు దీన్ని పూర్తిగా అధ్వానం చేయకండి అంటున్నారు. మీరు అన్నట్టు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార సమాప్తం ముగుస్తుంది. ఈ ప్రచారం ఏం జరిగింది కొత్తది ఏం కాదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే కొత్తది ఏం కాదు. ఒకరేమో మతాన్ని నమ్ముకుంటే ఒకరు కులాన్ని నమ్ముకుంటారు. మతం కంటే కులం గట్టి పెద్దది కాదు. బీజేపీ మతాన్ని నమ్ముకున్నది, మనకు కాంగ్రెస్ ఏమో కులాన్ని నమ్ముకున్నది, బీఆర్ఎస్ ప్రాంతాన్ని నమ్ముకుంది. ఎవరికి ఏమి తీసుకోవాలి, ఒకరి మించిన ఒకరు ఉంటుందండి. ఒకటి రెండోది ఏంటంటే మేనిఫెస్టో విడుదల కూడా కొత్తది కాదు. కానీ ఒక బీజేపీ మాత్రమే రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో విడుదల చేసింది. కానీ మన మున్సిపాలిటీ వారి మేనిఫెస్టో కూడా ఉండాలంటున్నాడు. నేను ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు 2 రాష్ట్రాలు చూస్తున్నాను. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రం చూసుకుంటే గత 10 రోజులుగా నేను కూడా ఒక రోజుకో జిల్లాకు వెళ్ళొస్తున్నాను. ఒక్కోసారి 3-4 జిల్లాలు కవర్ చేసి వస్తున్నాం. ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీలో సమస్యలు ఏం ప్రస్తావన రావాలి లక్ష్మి గారు? మంచినీళ్ళు, మరుగుదొడ్లు, వీధి పారిశుభ్రత, వీధి లైట్లు, ఇవి కదా చేయాల్సింది. ఒక్కరని వీరి గురించి మాట్లాడుతున్నారా? ఈ మున్సిపాలిటీ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీసుకురావడానికి నేను వచ్చినాను, నేను చేస్తాను, ఒక్కరు మాట్లాడుతున్నారా? ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, భూతిపితలు, జాతి పితలు, ఇదే కదా మాట్లాడుతుంది వీళ్ళు. ఇంకోటి ఉందా, ఎజెండా ఉందా వీళ్ళకి? ఏమని నేను మున్సిపాలిటీలో ఏం చేస్తా బాబు అని అంటే అప్పుడు అందుకనే ఒక ఎజెండా పెట్టుకుంటే గ్రామాలు పట్టణాలే కదా పట్టుకోమని భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు కూడా ఇదే ఎజెండా, దుర్మార్గం ఎజెండా. ఇప్పుడు ఏమో 52 లక్షల మంది, 53 లక్షల మంది కూడా ఓట్లా ఉన్నది. ఇప్పుడు 53 లక్షల మంది, మొత్తము 123 మున్సిపాలిటీలు, అట్లాగే 10 కార్పొరేషన్లు ఉంటే ఖమ్మము, హైదరాబాద్ లాంటి చోట్ల ఇంక ఎన్నికలు జరుగుతున్నాయి. 3 కార్పొరేషన్లు జరుగుతాయి, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. 123 మున్సిపాలిటీలు ఉంటే 116 జరుగుతున్నాయి. కొన్ని కోర్టు తీర్పుల వల్ల కొంత లేట్ గా ఎన్నిక జరగడం వల్ల పదవి కాలం పూర్తి కాలే కనుక ఇంకొక 7 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు దీనికి డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే మనకు అకాడమిక్ గా మాట్లాడుకుంటున్నాం కనుక దుర్మార్గ రాజకీయాలు రోజు మన పత్రికలు చూస్తున్నాం, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అకాడమిక్ గా మాట్లాడుకుంటే మున్సిపల్ మన పంచాయతీ మన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అట్లాగే మనకు ఎంపీ ఎన్నికలలో ఏముంటదంటే 14 రోజులు గడువు ఉంటది. అంటే నామినేషన్ విడ్రాయకును ఎన్నికల మధ్య 14 రోజులు ఉంటాయి. కానీ మున్సిపల్ మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో 1 వారం రోజులే గడువు ఉంటది. మన 3 ఫిబ్రవరి నాడు నామినేషన్ విడ్రా అయిపోతే కేవలం 5 రోజులు మాత్రమే ప్రచారం అయింది. 4, 5, 6, 7, 8, 9, 6 రోజులు వాటికి అయిపోతుంది. సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. రేపు మొత్తం ప్రశాంతంగా ఉండాలి. కానీ అసలు ప్రచారం ఇక్కడి నుంచి మొదలెట్టున్నాం. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 12 అంటే ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు తిరిగాను. ఇంకో 10-12 మా అందులో చిన్న జిల్లాలు కూడా తిరిగితే చూసుకోండి అర్థమైందంటే గత 4 రోజులుగా అంటే 7 రోజులు ఉంటేనే ఇంత కష్టపడుతున్నాం. ఒకవేళ గతంలో లాగా మన మున్సిపాలిటీ మన
ఎమ్మెల్యే ఎంపీలకు ఉన్న 14 రోజుల నుండి చచ్చిపోదాం సార్ అంటే అభ్యర్థులు అంటున్నారు, చెప్పుకున్నారు. ఏమనంటే ఈ 7 రోజుల్లోనే మనకు మొత్తం స్వర్గం కనపడుతుంది మాకు అంటున్నాడు. ఎందుకంటే ఓటర్లను కూడా ఎట్లా ప్రలోభ పెట్టే పరిస్థితి ఏంటంటే 3 పార్టీలు, మీరు అన్నది ఏ పార్టీ అంటారు కదా, 3 పార్టీలు 3 ముక్కలు ఆట ఆడుతున్నాయి. అంటే ఒక రకంగా ఇప్పటికే 10 మీరు అన్నట్టుగా గ్రౌండ్ లోకి వెళ్తుంటే మీకు తెలుస్తుంది కాబట్టి, అంటే విచ్చలవిడిగా మద్యం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏరులై పారుతుంది అనేది వింటున్నాం. చెప్తుంది అదే. ఒకటి ఏంటంటే ఒక 3000 ఓటర్లు ఒక వార్డు పెద్దది, 300 ఓటర్లకు కూడా పార్టీ ఉంది. కొన్ని మున్సిపాలిటీలలో 10 వార్డులు ఉన్నాయమ్మా. 10 వార్డులు అంటే ఏంటి, 5000 ఓట్లు ఉంటే ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేసినంటే గ్రామాలే మున్సిపాలిటీగా మారిపోయినాయి. మునుగు ఉంది అనుకోండి, ఇవాళ 16,000 ఓటర్లే మునుగుడు జిల్లా కేంద్రం. అట్లాగే జయశంకర్ భూపాలపల్లి అవన్నీ తిరిగి వచ్చినాక చెప్తున్నా, అక్కడ కూడా అంతే 10-15,000 20,000 ఓట్లు దాటి ఉండదు. అక్కడ 12 వార్డులు 16 వార్డులు 20 వార్డులు ఉన్నాయి. అంటే ఏమంటే 500-600 కూడా వార్డు ఉన్నట్టు లెక్క కదా. అటువంటి చోట్ల కూడా నేను 4-5 చోట్ల గమనించింది ఏంటంటే, గత 4 రోజులుగా ప్రతిరోజు మనకు గ్రామ దేవతలు ఉంటాయి, బాలమ్మ, మైసమ్మ, పోచమ్మ అన్నట్టు. అట్లా ఓటర్ గ్రామ దేవతలకు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇంటికి వెళ్ళి 1 కిలో చికెన్, వాటర్ బాటిల్ ఏమో 1 ఓటు ఉంటే 1 ఓటు తక్కువ ఉంటాయి, 2-3 ఓట్లు ఉంటే 3 ఓట్లు దాటి అంటే ఫుల్ బాటిల్ ఇచ్చేసి వస్తున్నారు. ప్రతిరోజు మస్తున్నారమ్మా. ఒక అభ్యర్థి సార్ నాకు రోజుకు 5 నుంచి 6 క్వింటాల చికెన్ మస్తున్నా సార్, 3,000 ఓటర్లు ఉందా, 3,000 అందరు తీసుకోరు కదా, 1000 మంది తీసుకోరు అనుకోండి, మిగతా 2,000 అంటే 500 కుటుంబాలు. అందుకని రోజు 5 నుంచి 6 క్వింటాల చికెన్ వస్తున్నాడు ఆయన. మటన్ చికెన్ డబ్బులు మనకు డబ్బులు రాలి, డబ్బులు ఇప్పటికి వస్తాయి. డబ్బులు నిన్నదాకా మంచిదే, ఇవాళ సాయంత్రం నుంచి అసలైన మన ప్రచారం జరుగుతా చూడండి. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటిదాకా ఏదైనా సరే, ఇక్కడ ఎన్నికల కమిషన్ అంటలేదు, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటది. అంటే రామ్మోహన్ గారు ఈ 2 ఏళ్లలో ఒకటి తెలంగాణ ఎన్నికలు సపరేట్ గా ఉంటాయి కాబట్టి అదొక పండుగ, ఆ తర్వాత జనరల్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, అది 2వ పండుగ, మొన్న 3 సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు 4 మున్సిపల్ ఎన్నికలు. అంటే ఓవరాల్ గా ఓటర్లకు చెప్పాల్సింది తాగామా, లేదంటే చికెన్ ఇస్తే తిన్నామా, బిర్యానీలు ఇస్తే తిన్నామా కాకుండా ఇంకా వాళ్ళకి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఓటర్లు మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ కోసం ఓటర్లు ఎలా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. మారాల్సింది ఓటర్ల యథా రాజా తదా ప్రజలు. చాలా వరకు మన పర్సెప్షన్ మారాలంటున్నాడు. ఎందుకంటే కోపంగా ఏమంటారు అంటే, చచ్చిన దానికి వచ్చిందే కట్టం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతున్నారా, వాళ్ళు వచ్చి ఓటర్లు వచ్చి ఇక్కడ అడుక్కుంటున్నారు.